గైస్ వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ముగించుకొని హుటాహుటిన కాకినాడ అయితే చేరుకోవడం జరిగింది. నేను కాకినాడ చేరుకున్న తర్వాత ఆయన పోర్ట్లో ఉన్న ఒక షిప్ని అయితే పరిశీలించడం జరిగింది. అక్కడ పరిశీలించిన తర్వాత ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు అదే షిప్లో కొన్ని వేల టన్నుల బియ్యాన్ని అయితే అక్రమ రవాణా జరగడం గుర్తించి హుటాహుటిన అధికారులను పంపి ఆ షిప్ని అక్కడే నిలిపివేయడం జరిగింది. నన్ను పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆ షిప్లోకి వెళ్ళి అక్కడ ఎన్ని కేజీల రైస్ అయితే తరలిస్తున్నారో అవన్నీ చూసి పరిశీలించిన తర్వాత అక్కడ అధికారులతో మాట్లాడి, మీ గురించి ఆలోచిస్తే ఇది దేశ సమగ్రతకు దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది, దానివల్ల ఎంత రిస్క్ అయినా వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి మీ బాస్కి వాళ్ళ బాసులకు కూడా చెప్పండి, ఈ గత ప్రభుత్వంలాగా చూస్తూ ఊరుకోవడం అయితే జరగదు, సెంట్రల్ నుంచి ఎంత ప్రజలు వస్తుందో రమ్మనండి, ఇప్పటికైతే అర్జెంటుగా ముందు షిప్ అయితే మాత్రం సీజ్ చేయాల్సిందని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాటల్లోనే కాదు చేతల్లోనే కూడా తనేంటో మరొకసారి నిరూపించుకోవాలని చెప్పుకోవచ్చు. జన సైనికులు అయితేనేమి, టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, కూటమి సభ్యులు అయితేనేమి మొత్తం అందరూ అయితే దీని మీద హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించే ప్రభుత్వం ఇదని చెప్పేసి. గత ప్రభుత్వంలో ఎక్కువ అక్రమ బియ్యం రవాణా అయితే జరుగుతుందని చెప్పేసి కూటమి సభ్యులు అప్పటికే గగ్గోలు పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది సరే ఇంకా ఆగకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు దీనిపై సీరియస్ అయ్యారు. దీని వెనకున్నది ఎవరైనా సరే చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన శిక్షలు పడాలని చెప్పి ఆయన అయితే అనుకుంటున్నారు. జనసేనని సీజ్ చేసిన ఈ షిప్ విషయంలో మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.